ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ యంగ్ యూపీఎస్సీ వారియర్స్. స్టార్టింగ్ నేను నా ఛానల్ గాను అనుకుంటే వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కీప్ సపోర్టింగ్. సో ఈరోజు వీడియో ఏంటంటే 45 days ఛాలెంజ్ ఆఫ్ ఎన్సీఆర్టీలో డే 32 అనమాట. సో ఈరోజు నేను ఏం చేస్తున్నా అంటే హిస్టరీ ఆఫ్ క్లాస్ 7th అయితే స్టార్ట్ చేసాం కదా, దాంట్లో చాప్టర్ 5 చాప్టర్ 6 అయితే నేను పెట్టుకున్న గోల్ చేసేసాను అనమాట. సో ఈరోజు నేను ఏం చేస్తున్నా అంటే చాప్టర్ 7 చాప్టర్ 8 అయితే కంప్లీట్ చేద్దామని గోల్ పెట్టుకున్నాను. సో ఈరోజు పెట్టుకున్న గోల్ అయితే కంప్లీట్ చేసేసాను. సో నేను ఎన్సీఆర్టీకి ఇచ్చే టైం అయితే 2 to 3 hours కాబట్టి కూర్చొని స్లోగా చేస్తూ ఉంటాను అనమాట. 2 chapters కాబట్టి మెల్లగా స్లోగా దాని ఎక్సర్సైజెస్ అవన్నీ చేసుకుంటూ వెళ్ళిపోతాను అనమాట. సో ఈరోజు నేను ఏం చేశానంటే మార్నింగ్ లేసి న్యూస్ పేపర్ అయితే చదివాను. దాని తర్వాత ఒక్కటే మనం చదువుతూ ఉంటే కొంచెం బోరింగ్గా అలా ఉంటుంది కాబట్టి నేను కొంచెం సేపు న్యూస్ పేపర్ చదివి మళ్ళీ మధ్యలో ఆగాను అనమాట. ఎందుకంటే నాకు కొంచెం ఎక్కువ టైం పడుతుంది. నేను బ్రేక్ఫాస్ట్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి యూట్యూబ్లో వీడియోస్ చూసాను అనమాట. టాపర్స్ ఇంటర్వ్యూస్, ఇంకా టాపర్స్ టిప్స్ అలాంటివి ఉంటాయి కదా, సో అవన్నీ చూసాను అనమాట. చూసి ఇంకా నా కొంచెంసేపు బయట కూర్చొని మార్నింగ్ నాకు వచ్చే థాట్స్ ఏంటి, ఎలా ఇది ఎందుకు వచ్చింది, లైక్ నేను బయట కూర్చుంటా కదా, నేను ఎలా థింక్ చేస్తాను అంటే ఏదైనా ఒక పర్టికులర్ థింగ్. ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఎలక్షన్స్ ఎందుకు జరుగుతున్నాయి, అసలు ఎప్పటి నుంచి జరుగుతున్నాయి, ఎవరు పెట్టారు, ఎందుకు పెడతారు, పవర్స్ ఏంటి, అసలు దాన్ని వర్క్ ఏంటి, అలా థాట్స్. ఎందుకు మ్యాంగో ఓన్లీ సమ్మర్ సీజన్స్లో పెరుగుతుంది, ఏంటి దానికి డిఫర్ ఏంటి, సో ఇలా కొన్ని థాట్స్ వస్తాయన్నమాట. సో అవిట్లవి కొంచెం ఆలోచిస్తూ ఉంటాను అనమాట. సో ఆలోచించిన కొన్ని వీడియోస్లో చూసుకుంటా ఎందుకు, ఎప్పుడు, ఎలా అనేసి గుర్తు ఉండాలన్నమాట. సో నేను అలా థింక్ చేస్తాను. అండ్ నాకు వచ్చిన థాట్స్ ఎస్సే రైటింగ్స్ రాయడం, ఇలా స్కిల్స్ పెంచుకుంటా అనమాట. అందరు ఏమనుకుంటారంటే నేను వీడియో చూస్తానంటే మార్నింగ్ 24 hours అయితే నేను చదవనండి. నేను జస్ట్ ఎన్సీఆర్టీకి చదివేది 2 to 3 hours చదువుతాను నేను. ఎన్సీఆర్టీ అంత ఎక్కువ చదవను. దాని తర్వాత నేను ఏం చేస్తాను అంటే వేరే స్కిల్స్ నావి ఏంటి ఎస్ఎస్ రాయడం, కొన్ని ఎందుకు ఎలా అని కొన్ని నేర్చుకోవడం, టిప్స్ చూడడం అండ్ ఇలా చేస్తూ ఉంటాను అనమాట. అండ్ ఇంకోటి ఎన్సీఆర్టీస్ చదువుతూ ఉంటా. దాని తర్వాత యూట్యూబ్స్లో కొన్ని టాపర్స్ వీడియోస్, ఇంటర్వ్యూస్ అండ్ అదర్ స్కిల్స్ అలా చేస్తూ ఉంటాను అనమాట. అండ్ టైం వచ్చినప్పుడు రాస్తూ ఉంటాం అండ్ వేరే కూడా చదువుతూ ఉంటాను అనమాట. అండ్ ఇలా చేస్తా. దాని తర్వాత మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయాక ఎన్సీఆర్టీస్ స్టార్ట్ చేస్తా. బ్రేక్ఫాస్ట్ తర్వాత ఎన్సీఆర్టీస్ చదివినాక కొంచెంసేపు మళ్ళీ చదివాక మళ్ళీ బోర్ అంటే ఒకటే చదువుతూ ఉంటాం కదా హిస్టరీ, మధ్యలో కొంచెం బోర్గా అనిపిస్తే మళ్ళీ న్యూస్ పేపర్ ఏదైతే మార్నింగ్ ఉందో అదైతే ఇప్పుడు చదువుతున్నాను అనమాట. ఇప్పుడు న్యూస్ పేపర్ అయితే చదువుతున్నా. అండ్ చదివేశాక ఫస్ట్ న్యూస్ పేపర్ చదివి మళ్ళీ ఎన్సీఆర్టీస్ చదివాను అనమాట. అంటే నేను మార్నింగ్ అంతా 24 hours నేను షూట్ చేసి పెట్టానండి. నాకు ఏదో దొరికిన కొంచెం టైంలో మీకు షేర్ చేసుకోవడానికి కొన్ని స్లిప్స్ తీసుకుంటాను అనమాట. ఆ స్లిప్స్ని మళ్ళీ నాకు ఎడిటింగ్ కూడా ఒక టైం ఉంటుంది. అంటే నేను యూట్యూబ్ చేస్తున్నా అంటే మొత్తం 24 hours చదివి షూట్ చేసి యూట్యూబ్లో పెడుతున్నాను కాదు. నేను చదువుకుంటాను. ఓన్లీ ఎన్సీఆర్టీస్ ఓన్లీ 2 to 3 hours నేను చదువుతాను. దాని తర్వాత నేను వేరేది కూడా చేస్తాను అనమాట. వేరే వర్క్స్ ఉంటాయి, మాట్లాడతా, డాడీ వాళ్ళతో టైం ఇస్తాను అనమాట. అలా చేస్తూ ఉంటా. అండ్ అదర్ స్కిల్స్ కూడా పెంచుకుంటాయి. ఎస్సే రైటింగ్స్ రాయడం, అది ఇది కొన్ని హాబీస్. అండ్ షటిల్స్ ఆడతా కూడా, ఈవినింగ్ టైం షటిల్స్ ఆడతా ఒక 1 hour. సో ప్రతిదానికి ఒక టైం టేబుల్ ఉంటుందన్నమాట. ఓన్లీ ఒకటే దగ్గర కూర్చోనండి. నేను ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నా కాబట్టి నాకు అంత బర్డెన్ ఏం పెట్టాను. నేను జస్ట్ 2 to 3 hours ఎన్సీఆర్టీస్ యూపీఎస్కి టైం ఇచ్చి దాని తర్వాత ఎస్సే రైటింగ్స్ అలా వేరే స్కిల్స్ నేర్చుకొని దాని తర్వాత మళ్ళీ కొంచెం రిఫ్రెష్ కోసం బయటికి వచ్చి ఈవినింగ్ టైంలో షటిల్స్ ఆడతాను అనమాట. షటిల్స్ ఆడిన దాని తర్వాత ఏదైతే వీడియోస్ నేను మార్నింగ్ షూట్ చేశానో ఆ స్లిప్స్ అన్నీ ఒక దగ్గర పెట్టేసి యాడ్ చేసేసి దానికి వాయిస్ ఇస్తాను అనమాట. ఆ ఎడిటింగ్కి ఒక 1/2 hour 40 minutes పడుతుంది. దాని తర్వాత మళ్ళీ 6:30 7 వరకు 1/2 hourలో అలా చేసేసినాక థంబ్నెయిల్ 30 వరకు అప్లోడ్ చేసేస్తాను అనమాట. నేను ఎడిటింగ్కి యూట్యూబ్లో పెట్టడానికి దగ్గర ఒక 1 hour టైం పడుతుంది అంతే. అండ్ ఎన్సీఆర్టీకి నేను ఇచ్చే టైం వచ్చేసి 2 to 3 hours. అండ్ న్యూస్ పేపర్కి ఒక 1.5 hour ఆర్ 1 hour. అండ్ ఇంకా వేరే అదర్ యాక్టివిటీస్, హాబీస్కి, స్కిల్స్కి నేను ఇంకా కొంచెం టైం ఇస్తూ ఉంటాను అనమాట. సో ఇలా నేను ఎర్లీగా స్టార్ట్ చేశాను కాబట్టి అంత బర్డన్గా 24 hours అయితే ఏం చదవనండి నేను. సో ఇలా చదువుకుంటా, అదర్ యాక్టివిటీస్, స్కిల్స్ని పెంచుకుంటా అండ్ ఇలా చేసుకుంటూ వెళ్తాను అనమాట. సో ఇలాగైతే రోజు ఈవినింగ్ వరకు అయితే కంప్లీట్ చేసేసాను నా ఎన్సీఆర్టీ ఛాలెంజ్. ఇలా పెట్టుకున్న గోల్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇలాగైతే నా డే 2 అయితే జరిగిందనమాట. మీ డే 32 ఎలా జరిగిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మన ఛాలెంజ్లో మీరు కూడా డే 32 స్టార్ట్ చేశారు కదా, స్టార్ట్ చేశారని అనుకుంటున్నాం. సో ఇంకా మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్స్ కావాలన్నా, కొన్ని టిప్స్ కావాలన్నా, ఏమైనా డౌట్స్ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నాకు తెలిసి నేను డెఫినెట్గా రెస్పాండ్ అయ్యి నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటా. అండ్ ప్లీజ్ లైక్ చేసుకోండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.